హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. సో, ఆల్రెడీ మీరందరూ కూడా థంబ్‌నెయిల్ అయితే చూసే ఉంటారు. అసలు ఏంటి నెక్స్ట్ జనరేషన్‌ని మీరు కాపాడుకోవడం ఏంటి? అసలు నేను ఈ వీడియో చేయడం ఏంటి మీకు అర్థం కాలేదు కదా! సో, ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు అర్థమయ్యేది మీకు. ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. ఒక విలేజ్‌లో బతుకుతున్నాను. బట్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత జాబొచ్చి, ప్రైవేట్ జాబొచ్చి ఒక నెలకి 1,50,000 2,00,000 సాలరీ వచ్చి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కామెంట్‌లో కామెంట్‌లు చేసి నన్ను చావదొబ్బకండి. సో, ఒక 1,50,000 2,00,000 వచ్చి ఒక హైదరాబాద్, ఢిల్లీను ఎళ్ళాననుకోండి. అక్కడికెళ్ళి నెలయ్యేసరికి సాలరీ ఒక 1,50,000 వస్తుంది. అలా అలా ఇంక్రీజ్ అయ్యి 2,00,000 3,00,000 వస్తుంది. ఇంక అక్కడే సెటిల్ అయిపోదామని ఫిక్స్ అయ్యి అక్కడ ఒక ఇల్లు కట్టుకొని ఇంక పర్మనెంట్‌గా ఉండిపోయాననుకోండి. అక్కడ ఓకే. మంచిగా నెలయ్యేసరికి 3,00,000 వస్తుందంటే రిచ్‌గా బతకొచ్చు. క్వాలిటీ ఫుడ్డు, క్వాలిటీ అన్నీ కూడా క్వాలిటీ వాడొచ్చు. కానీ అయినా సరే మన నెక్స్ట్ జనరేషన్‌కి హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయండి. ఎందువల్లంటే మనిషి బతకడానికి డబ్బుంటే సరిపోదు. మంచి ఫుడ్ ఉంటే సరిపోదు. మెయిన్ కావాల్సింది ఎయిర్. గాలి గనుక స్వచ్ఛంగా లేకపోతే మనకి ఖచ్చితంగా అన్‌హెల్తీ అయిపోతాం. సో, ఆ గాలి గురించి ఇవాళ టాపిక్ అయితే చేయబోతున్నాను. మీరు చూస్తున్నారు క్రియేటివ్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ దీక్షిత్. మన ఛానల్ గనుక ఇప్పటికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆల్ క్లిక్ చేసేయండి. ఈ వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గూడా. అట్లనే ఈ వీడియో మాక్సిమం అందరికి షేర్ చేయండి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ పుట్టిన చిన్న బాబు నుంచి పెద్దగా ఉన్న ప్రతి ఒక్కరికైతే ఇది యూజ్ అవుతుంది. యూజ్ అవి తీరాల్సిందే. మీకు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఆటోమేటిక్‌గా అర్థమవుతుంది. యూజ్ అవుతుందని మీకు అర్థమవుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే మనం స్టెప్ ఇన్ అయిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మ్యాటర్ ఏంటంటే మనం ప్రెజెంట్ అయితే మనం మనిషి బతకడానికి కావాల్సిన 3 స్టెప్స్ ఏంటంటే ఒకటి ఫుడ్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎయిర్. ఎయిర్ ఖచ్చితంగా ఉండాలి. ఊపిరి లేకపోయినా అయిపోతాం. ఫుడ్ లేకపోయినా అయిపోతాం. ఇంకా మూడోది ఏంటంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్ అయింది. మొబైల్ లేకపోతే అసలు టైమ్ పాస్ అవ్వట్లేదు. జస్ట్ నీ ఫన్ కోసం యాక్సెస్ అయ్యేది. బట్ ఈ 2 ఉంటే ఖచ్చితంగా బతికేయొచ్చండి. బట్ మళ్ళా ఈ ఇంటర్‌లింక్స్ చేయమాకండి. డబ్బులుంటేనే కదా ఫుడ్ వస్తుంది. డబ్బులు కూడా ఇంపార్టెంటే కదా! కారు ఉంటేనే కదా ఆడికి వెళ్ళడానికి అవుతుంది. అవన్నీ ఇంటర్‌లింక్ చేయొద్దు. మెయిన్ నీడెడ్ అయితే ఫుడ్డు లేదా గాలి. ఫుడ్ అయితే మనం ఏదైనా కష్టపడి డబ్బులు సంపాదించుకొని ఒక మన ఇంట్లో తయారు చేసుకోవడం, లేక బయటన హెల్తీ ఫుడ్స్ ఎక్కడో తయారు చేసుకోవడం. బట్ ఎయిర్ విషయానికొచ్చేసరికి ఇదైతే మనం కొనలేము. అది ఫ్రీగానే తీసుకోవచ్చు. కానీ తీసుకునే ఎయిర్ అనేది పొల్యూటెడ్ అయితే మనలో చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. బట్ ఏం చేస్తామయ్యా, అసల ఏంటి మ్యాటర్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక జాబ్స్ ఎందుకంటున్నానంటే, మన విలేజ్ నుంచి మనం హైదరాబాద్ అని, బెంగుళూరు అని, ముంబై అని, న్యూఢిల్లీ అని, అది కాకుండా అదర్ కంట్రీస్ దుబాయ్ అని, సింగపూర్ అని చాలా ఉన్నాయి. అక్కడికెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి అక్కడికెళ్ళి సరే వాతావరణం మారింది. నాకు సెట్ కాలేదు. నాకు క్లైమేట్ ఇష్యూ వచ్చిందని చెప్తా ఉంటారు మీకు చాలామంది. అదే మెయిన్ రీజన్ ఏంటంటే ఎయిర్. ఎయిర్ విషయానికొచ్చేసరికి మనకి స్క్రీన్ పైన ఒక చార్ట్ అయితే కనిపిస్తుంది చూసారు కదా! మనకి ఏదైతే ఎయిర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఎయిర్ క్వాలిటీ అనేది 0-50 వరకు ఉంటే గుడ్ క్వాలిటీ అని చెప్పేసి అక్కడ ఎటువంటి కూడా హెల్త్ ఇష్యూస్ అయితే ఉండవండి. ఇంకా 51-100 వరకు ఉంటే మోడరేట్ పర్వాలేదండి. ఓకే. అండ్ 50 ఐ మీన్ 51-100 అయిపోయింది కదా! సో, 101-150 వరకుంటే నాట్ బ్యాడ్. దగ్గరవుతుంది. మీకు హెల్త్ అనేది బాగోదని అర్థం. అదే 151-200కెళ్తే అయిపోయింది. ఇంక ఆల్మోస్ట్ ఇంక అన్‌హెల్తీ అయిపోయినట్టే మీరు. సెవరల్ సెన్సిటివ్ ఆర్గన్స్ అయితే ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత ఏంటంటే 151-200కి వెళ్తే డేంజర్ అని. 201-250కి వెళ్తే మరింకా ఇబ్బందని. 201-250కెళ్తే మరింకా ఇబ్బందని జెప్పేసి. ఇంకా 300 దాటితే ఇంకా ఆల్మోస్ట్ ఇంక మీరు కంప్లీట్‌గా ఆహ్, చెప్పాలంటే మీకెట్లా చెప్పాలంటే కంప్లీట్‌గా త్వరగా చనిపోయే ఛాన్సెస్ ఎక్కువుంటాయండి. అండ్ ఎయిర్ అనేది కట్టలేకపోతే మనం బ్రీతింగ్ కట్టకూడదు. దానివల్ల చాలా వరకు డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటి ఆ డిసడ్వాంటేజెస్ అంటే పైన హెడ్ బ్రెయిన్ నుంచి కిందన కాళ్ళు వరకు ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ కూడా దెబ్బతింటుంది. మీకేదైతే పైన స్క్రీన్ పైనైతే కనిపిస్తుందో చూసారు కదా! అంటే మనం ఏ అయితే ఆర్గాన్స్ దెబ్బతింటాయో అక్కడ క్లీన్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఒకసారి చెక్ చేయండి. ఓకే భయ్యా! ఇదంతా బావుంది ఎయిర్ క్వాలిటీ. బట్ మీరున్న సిట్యుయేషన్‌లో అంటే మీరున్న ప్లేస్‌లో ఎయిర్ క్వాలిటీ ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయానికొస్తే నేను కొన్నైతే రాండమ్‌గా కొన్ని సిటీస్ అయితే సెలెక్ట్ చేశాను. వాటినైతే పాయింట్ ఔట్ చేయట్లేదు. జస్ట్ నేను చూపిస్తున్నానంతే. తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దు. మీకైతే స్క్రీన్ పైనైతే కనిపిస్తుంది చూద్దాం ఒకసారి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ విషయానికొచ్చేసరికి లైవ్ అయితే మీకు కనిపిస్తుంది కదా! 128 ఉంది.
సో, ఎయిర్ క్వాలిటీ అనేది ప్యూర్ అనమాట. ఇక్కడైతే మనకి చాలా వరకు డిసీజెస్ అనేవి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఇంక నెక్స్ట్ విశాఖపట్నం. విశాఖపట్నం విషయానికి వచ్చేసరికి కంప్లీట్‌గా ఎయిర్ క్వాలిటీ అనేది అన్‌హెల్తీ. 157 అయితే ఉంది చూసారు కదా! 157 అన్‌హెల్తీ. మీకు ఖచ్చితంగా చాలా వరకైతే డిసీజ్ వచ్చే ఛాన్సెస్ అయితే 100% ఉంటాయి. ఇంక నెక్స్ట్ హైదరాబాద్ అయితే 107 ఉంది. ఎయిర్ క్వాలిటీ అనేది ప్యూర్. ఓకే. పూర్. ప్యూర్ కాదు పూర్. ఓకే. స్పెల్ మిస్టేక్ అనమాట. సో, నెక్స్ట్ ఇంక దుబాయ్. ఔట్ ఆఫ్ వెళ్తున్నారు కదా! చాలామంది దుబాయ్ అని చెప్పేసి రీసెంట్‌గా విన్నాను. మా ఫ్రెండ్స్ అండ్ చాలామంది. సో, అక్కడ ఎయిర్ క్వాలిటీ అనేది మోడరేట్ పర్వాలేదండి. ఇక్కడితో అక్కడ కంపేర్ చేసుకుంటే చాలా బావుంది. ఎయిర్ క్వాలిటీ అనేది 68 ఉంది. ఇంకా బెంగుళూరు అయితే 11 పూర్. అది కూడా 100 అబోవ్ ఉంది. ఇంకా న్యూ ఢిల్లీ అయితే 211 ఎయిర్ క్వాలిటీ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా పైకే. బేసిక్‌గా చాలా ఫస్ట్ ప్లేస్ అయితే ప్రెజెంట్ న్యూ ఢిల్లీ ఉందనమాట. అండ్ నెక్స్ట్ ఇంకేముంది అహ్మదాబాద్ వచ్చేసి మనకి 131 ఉంది. పూర్ ఇది కూడా పూర్‌నే. ఇంకా నెక్స్ట్ ముంబై 147 హైలోనే ఉంది. సింగపూర్ 53 మోడరేట్ పర్వాలేదు. మనకన్నా అటువైపు చాలా బాగుంది అదర్ కంట్రీస్‌లో. మలేషియా 59 ఉంది. మోడరేట్ ఫైన్. చైనా, చైనా 116 ఇది కూడా పూరేనండి. సో, చూసారు కదా! నేనైతే ర్యాండమ్‌గా చూసాను. ఈ వెబ్‌సైట్ యొక్క లింక్‌ని ఈ కింద డిస్క్రిప్షన్‌లో పెడతా చెక్ చేయండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, ఇలాంటి ఇష్యూస్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మీరక్కడ స్థిరపడిపోయారు. మీ నెక్స్ట్ జనరేషన్ కూడా అక్కడే ఉంటుంది గాబట్టి, దానికి ఎలా తప్పించుకోవాలన్న కొన్ని టిప్స్ చెప్తాను. మాక్సిమం ట్రై చేయండి. ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో, ఫస్ట్ టిప్ ఏంటంటే బయట ఏరియాస్‌లో ఎక్కువ తిరగడానికి అయితే ట్రై చేయొద్దు. వెహికల్స్ అంటే టూ వీలర్ బైక్స్ మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా N95 మాస్క్స్ అని మీకు తెలిసే ఉంటుంది. మాస్క్ అయితే 99.9% కాదు 100% బయటికెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆ మాస్క్ పెట్టుకుంటే మీకేమైనా డస్ట్ పార్టికల్స్ గట్రా మనకి బ్రీతింగ్ చేసినప్పుడు మనకి నోస్ నుంచి లంగ్స్‌కి వెళ్ళే ఛాన్సెస్ అనేది 100% అయితే ఉండవు. అంటే ఖచ్చితంగా మీకైతే వెళ్ళవన్నమాట. 0% ఇది వెళ్ళవు. సో, అట్లానే మీరైతే ఇంట్లో మాక్సిమం ఇంట్లో ఉండడానికి ట్రై చేయండి. అట్లా ట్రై చేస్తే మాక్సిమం మీకేంటంటే ఏవైతే డిసీజెస్ మీకు ప్రీవియస్‌గా నేను పాపప్ చేశానో అవైతే మీకు వచ్చే ఛాన్సెస్ 100% ఉండవనమాట. సో, ఇది ఫ్రెండ్స్ దయచేసి మీరు గనుక ఎవరైనా మీ ఫ్రెండ్స్ గనుక ఇలాంటి ఆహ్, పర్టిక్యులర్ ఏరియాస్‌లో గాని ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరైతే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అక్కడి నుంచి వేరే సిటీకి మారడం గాని, కంట్రీకి మారడం గాని చేయడానికి ట్రై చేయండి. సో, మరొక కొత్త టాపిక్‌తో మీ ముందుకొచ్చి ఇచ్చేస్తాను. ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ అయితే ఖచ్చితంగా చేయండి అందరికి కూడా. అండ్ అందరికి కూడా షేర్ చేయండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్. నా పర్సనల్‌గా అది చేయలేదు. మీకోసం అయితే చేశా. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్ అండ్ హావ్ ఎ నైస్ డే గైస్. జై హింద్.